దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనం తీసుకున్న మూలవాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి, చెప్పండి అందరూ, దేవుని ప్రేమించేవారు అక్కడ కనపడ్డారు. అవునా? యోహాను సువార్త 3:16 మరియు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రికల్లో దేవుడు ప్రేమించిన వారు కనపడ్డారు. అవునా? ఇప్పుడు దేవుడు ప్రేమించిన వారు అంటే దేవుడు కొంతమందిని ప్రేమిస్తున్నారు. లోకమును ప్రేమించారు అంటే ఎప్పటి నుండి ప్రేమించారు? ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వెలివేయబడినప్పటి నుండి, అంతకు ముందు నుండా? మొదటి ప్రశ్న. అంటే వారు పాపం చేయకముందు కూడా వాళ్ళని ప్రేమించారా అంటే ప్రేమించారు. వాళ్ళ వరకేనా? లేదు, అంతకుముందు ఉన్నటువంటి కోటానుకోట్ల ప్రపంచాల్లో ఎన్ని యుగాలు జరిగినాయో తెలియదు, కానీ ఇది చిట్ట చివరి యుగం. ఒక యుగాల పరంపరలో ఇది చిట్ట చివరి యుగం. అంతకుముందున్న యుగాలలో ఉన్న వాళ్ళను కూడా ఆయన ప్రేమించారా అంటే వాళ్ళను కూడా ప్రేమించారనే లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అవునా? ఇది మొదటి విషయం. ప్రేమించారు కదా. ఏదైనా తోటలో వాళ్ళను ప్రేమించినప్పుడు మనము మన వర్తమానాన్ని సింప్లిఫై చేసుకొని, ఏదైనా తోటలో ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు ఆయన ప్రేమించారు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. మలకి 3:6 ప్రకారం మార్పు లేని దేవుడు ఆయన ప్రేమించారు. ప్రేమించి ఒక తోటను క్రియేట్ చేసి ఆయన జీవించడానికి అవసరమైన సమస్తాన్ని సమకూర్చి ఆ తోటలో ఆయనకు ఒక పని అప్పగించారు, 2 పనులు అప్పగించారు. ఏమన్నా 2 పనులు? ఒకటి సేద్యపరచడం, 2 కావలికాయలు. ఆ పనులు అప్పగిస్తూ ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. ఏమిటా కండిషన్ అంటే ఈ ఒక్క పండు తినద్దు, అన్ని పండ్లు తినచ్చు కానీ ఈ ఒక్క పండు తినవద్దు అని. ఆ మాట చెప్పినప్పుడు ఆదాము గారు ఒక్కరే ఉన్నారు. ఆ తరువాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుని యొక్క హృదయాలోచన 18వ వచనంలో చెప్పాడు. 2:18 అది చెప్పిన తర్వాత ఆదాముకి ఇంకొక పని అప్పగించాడు. సకల జీవులను ఆయన ముందుకు తీసుకొచ్చి వాడికి పేర్లు పెట్టమన్నారు. అవి జతలుగా వచ్చినప్పుడు వాడికి పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన ఆయన అవి జతలుగా వచ్చినప్పుడు తనకు జత లేదనే ఆలోచన ఆయన ఖచ్చితంగా వచ్చి ఉండాలి, మన కామన్ సెన్స్ ఉపయోగించితే. అయినా కూడా దేవుణ్ణి అడగలా, అయ్యా నాకు ఒక సహకారి ఉంటే బాగుండు అని. ఎందుకు అడగలేదు అంటే, ఇన్ని చేసిన ఆయనకి, సకల జీవులకు ఆయా సమయాలకు ఆహారాన్ని ఇస్తున్నటువంటి దేవునికి, ఆయా సమయాల్లో ఆహారాన్ని ఇస్తున్న దేవునికి నాకేం కావాలో, నాకు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు. దేవుణ్ణి ఆయన అంతగా అర్థం చేసుకున్నాడు. ఇంచుమించు 90-100 సంవత్సరాలు పాపం చేయకముందు వారిరువురు దేవుని సమక్షంలో పెరిగారు, దేవుని సన్నిధిలో పెరిగారు. వారి జ్ఞానాన్ని ఉపదేశించి ఉండాలి, మార్గాలు ఉపదేశించి ఉండాలి, నీతిని గురించి, న్యాయాన్ని గురించి, దైవిక వ్యక్తిత్వాన్ని గురించి, దేవుని తీర్పులను గురించి, విశ్వం యొక్క పరిపాలన గురించి అన్నీ కూడా ఆయన బోధించి ఉండాలి. ఆ బోధ అయిపోయిన తర్వాతనే కంచె తీశారు. కంచె తీసినప్పుడు ఈ అవ్వమ్మ గారిని సృష్టించిన సన్నివేశం మధ్యలో ఉన్నది. ఆ కంచె తీసిన తర్వాత అవ్వమ్మ గారు ఒక మాట కలిపి సాతానుతో మాట్లాడారు. ఎందుకు కలిపారు అంటే, ఆ వ్యక్తి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు, ఆజ్ఞనిచ్చినప్పుడు లేదు, తర్వాత కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే, ఒక విశ్వాసి అయిన వ్యక్తి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి, ఆయన స్వరాన్ని వినాలి అనేటువంటిది మొదటి మాట. రెండవ మాట, మన అవసరతలు ఏమిటో, మన అక్కర్లు ఏమిటో మనకంటే కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆ విషయంలో దేవుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పని మనం నమ్మకంగా చేసి ఆయన్ని స్తుతిస్తే చాలు, మన అవసరత ఆయన మహిమలో తీర్చబడుతుంది. మత్తయి సువార్త 6:33 చెప్పే పాఠం అదే. మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు. ఇవి ఏదైనా తోటలో చెప్పిన మాటలు అవన్నీ కొత్త నిబంధనల తర్వాత చెప్పిన మాటలు అవి. వాటన్నిటికీ మూలాలు ఇక్కడే ఉన్నాయి.
ఆ తర్వాత ఆదాము అవ్వ సర్పంతో మాట్లాడినప్పుడు ఆవిడ ఎందుకు ఆశ్చర్యపోలేదు? మనం ఏదైనా బల్లి ఉందా ఇక్కడ వేణియా? హౌ ఆర్ యూ వేణియా అని బల్లి మాట్లాడింది దానికి ఏమవుతుంది? భయమేసి, ఆమెకే కాదు మనకు కూడా భయమేసి, అవునే కదా? బల్లి మాట్లాడితే, కుక్క మాట్లాడితే, గాడిద మాట్లాడితే, పాము మాట్లాడితే, ఒక జీవి మాట్లాడితే, చతుష్పాది అయిన జీవి, లేదంటే మానవులు కాకుండా వేరే జీవులు మన భాషలో మాట్లాడితే మనకు భయం కలుగుతుంది. మరి అవ్వమ్మ గారికి ఎందుకు భయం కలగలేదు? అవునా? అంటే మనకు బిలాము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బిలాము గారి స్టోరీ తెలుసు. మోయాబు రాజు వచ్చాడు, నువ్వు నీ నోటి మాట, వాళ్ళు బాగుపడాలి, దీవించబడాలి అంటే దీవించబడతారు, వారు నష్టపోవాలి అని శపిస్తే వాళ్ళు నష్టపోతారు, నీ వాక్కుకు అంత శక్తి ఉందయ్యా, దేవుడు ప్రతిరోజు నీ దగ్గరికి వస్తారు, కాబట్టి నువ్వు మా పక్షంగా వచ్చి నీకు విస్తారమైన ధనం ఇస్తాము, ఇజ్రాయేలీలను శపించు అని అడిగాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగ వచ్చినప్పుడు మొదటిసారి అడిగాడు. ప్రభు ఎలాగొచ్చేవాడు ఆయన దగ్గరికి? ప్రతిరోజు అగ్ని రథాల మీద వచ్చేవాడు, అగ్ని గుర్రాల మీద వచ్చేవాడు కదా. అగ్ని గుర్రాల మీద వచ్చేవారు. ప్రభు ఆయనతో మాట్లాడారు. రెండోసారి మాట్లాడినప్పుడు ఇతని హృదయాన్ని డబ్బు ఆశతో ఉన్నది అని అతని హృదయాన్ని గ్రహించిన ప్రభు, నువ్వు వెళ్ళు అన్నాడు. దారిలో కత్తి తీసుకొని నిలవబడ్డాడు. ఆయన కత్తి తీసుకొని నిలవబడ్డాడు అనేటువంటి విషయము బిలాము గారికి కనిపించలే, గాడిదకు కనపడేది. ద్రాక్ష తోటలు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, ప్రభు ఎదురుగా కత్తి తీసుకొని ఉన్నాడు. ఇటు వెళితే గాడిద ఆయన తప్పించుకోవాలని ఇటు వెళితే ప్రభు అటు వచ్చాడు, ప్రభు అటు వస్తే ఇటు వచ్చాడు. ఇక ఎటుపోవాలో తెలియక ఈ గాడిద మీద బిలాం గారు ఉన్నారు, పాస్టర్ గారు తీసుకెళ్ళి గోడకి నొక్కేసింది. ఆయన ఎప్పుడైతే నొక్కేసిందో కింద పడిపోయాడు. కింద పడేయంగానే కోపం వచ్చి కొట్టాడు. ఇక అప్పుడు 30వ వచనంలో ఆ గాడిద మాట్లాడింది ఏమని? నేను నీ దాననైనది మొదలుకొని ఏనాడైనా ఇట్లాగ పడేసానా నిన్ను? అలా మాట్లాడుతుంటే బిలాముకి ఎందుకు భయం కలగలేదు? మనకెందుకు భయం కలుగుతుంది? అంటే అక్కడ మనం కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచిస్తే, ప్రభువు అగ్ని గుర్రాలతో ఉన్న రథాల మీద వచ్చినప్పుడు ఆ గుర్రాలు మాట్లాడుకుని ఉండాలి, పరలోకపు జీవులు మాట్లాడి ఉండాలి, మనుష్య భాషలో అవి మాట్లాడుకుంటాం ఈయన విని ఉండాలి. కాబట్టి గాడిద మాట్లాడినప్పుడు ఆయన ఆశ్చర్యపోలే, ఆ సబ్జెక్టే మాట్లాడాడు. అమ్మో గాడిద మాట్లాడుతుందని భయపడలేదు. అలాంటి సన్నివేశం మనకి యోబు చెబుతున్నాడు. పరలోక నివాసులు, పరలోకంలో ఉండే మహిమ కలిగిన విషయాలని ఆదాము గారికి తెలుసు. కాబట్టి అక్కడికి సర్పం వచ్చినప్పుడు అవ్వమ్మ గారు కూడా అదేమి ఆశ్చర్యం అనుకోలేదు. ఆవిడ జంతువులు, మనుషులు, వాళ్ళు ఏ భాష మాట్లాడారో తెలియదు. ఆదాము గారు, అవ్వగారు ఏ భాష మాట్లాడారో తెలియదు. ఆదికాండం 11వ అధ్యాయం వరకు ఉన్న మనుషులందరూ ఒకే భాష మాట్లాడారు. ఆ భాష దేవునికి వచ్చు, ఆ భాష ఆదామవ్వలకు వచ్చు, ఆ భాష సైతానికి వచ్చు. ఎందుకంటే సైతాన్ కూడా వాళ్ళతో అదే భాష కదా మాట్లాడింది. ఆ తర్వాత ఒక్క పలుకు ఉన్నది, ఆ ఒక్క పలుకుని వేరు భాషలుగా ఆయన విభజించారు, జనాలను చెదరగొట్టారు. అలాగే మాట్లాడినప్పుడు అవ్వమ్మ గారు మోసపరచబడ్డారు కదా. ఈ సన్నివేశాలన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి పాఠాలు ఏమిటి అంటే, ఆదికాండంలో నుండి ఏదైనా తోటలో మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు. మొట్టమొదటి విషయం, ఆయన ప్రేమస్వరూపి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు? నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే. అక్కడ సృష్టి ఆది నుండే. ఎలా చెప్తావు అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అపవాది తన తోకతో 3వ వంతు దేవదూతలను పడద్రోసింది. అంటే 3000 లోకాలు ఉన్నాయని అనుకుందాం విశ్వంలో, లేకుంటే 3 లక్షల లోకాలు ఉన్నాయని అనుకుందాం. అందులో 1 లక్ష లోకాలను తన ఆధీనంలోనికి తీసుకున్నాడు.
2 లక్షల లోకాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. అది 1000 చెప్పు, లక్షలు చెప్పు, ఎంతో ఆ లెక్క మనకు తెలియదు. వాళ్ళందరూ అంధకార రాజ్యాలని యోబు గ్రంథం చెబుతుంది. గాఢాంధకారపు రాజ్యాలని. ఆ క్రమంలో ఈ భూమి కూడా అపవాదే పరిపాలిస్తున్నాడు. ఇది కూడా అంధకార రాజ్యమే. ఈ అంధకార రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను రక్త మాంసాలు కలిగిన వాడిగా చేశాడు. ఇప్పుడు అవ్వమ్మగారు ఆ పని చేయకపోతే, అపవాదికి అవకాశం ఇచ్చి అబద్ధం ఆడకపోతే కదా మనకి తిప్పలు తప్పే కదా, మనకి శిక్ష ఉండేది కాదు కదా. మనం కూడా మహిమ శరీరాల్లో ఉండి ఈనాటికి కూడా ఎన్నటికీ చనిపోయిన జీవితాలు జీవించేవాళ్ళం కదా. అవ్వమ్మగారు ఇలాగ చేశారు అని మళ్ళా వచ్చి పైన ఆయన దేవుడు వచ్చి, సర్వాంతర్యామి అయిన దేవుడు వచ్చి, అదమ్మా నువ్వు ఎక్కడ అంటాడా, అడిగేవారు లేరని. ఒకవేళ మనం కనుక్కుంటే అమ్మాయికి చక్రవర్తులం కదా, మనకే తెలివి ఉంది, దేవుడికి తెలివి లేదనుకునే భ్రష్టులం కదా. ఒకవేళ అమాయకంగా మనం అడిగిన యథార్థమైన హృదయంతో, ప్రభు అదమ్మా నువ్వు ఎక్కడున్నావు, మరి నువ్వు సర్వాంతర్యామి కదయ్యా, నువ్వెక్కడున్నావు అని అడిగితే, నేనున్నాను రా, ఆదా మిమ్మల్ని మోసగిస్తుంటే నేను అక్కడే ఉన్నా, మిమ్మల్ని నష్టపరుస్తుంటే నేను అక్కడే ఉన్నా, ఆ నష్టమును మీకు ఆశీర్వాదకరంగా ఎలా మారవాలో అది నేను ఆలోచిస్తున్నా అని చెప్తాడు ఆయన. అలా ఎలా ఇక మనం ఆరాధిస్తున్న దేవుడని మనం ఆయన సమర్థించుకుందామా? కాదు. ఒక లేఖనాధారం చూడండి. విశ్వలోకాలన్నీ మహిమ కలిగిన లోకాలేగా, అవి పడత్రోయబడినవైనా, మహిమలో ఉన్నవైనా, దేవుని పక్షంగా ఉన్నవారైనా, దేవునికి విరోధి పక్షంలో ఉన్నవారైనా, వారందరూ మహిమ కలిగిన దేహాలు కలిగిన వాళ్ళే, ఆత్మరూపులే కదా. ఇందులో ఎవరికే డౌట్ లేదు కదండి. ఇప్పుడు ఆ విశ్వలోకాలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడుగా. ఆ ప్రేమిస్తున్న వారు దేవునితో సమాధాన పడాలి అంటే రక్త మాంసములు కలిగిన వ్యక్తిగా ఆయన ఈ భూమి మీద జన్మించి మరణము మీద బలము కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఓడించాలి. ఆ వ్యక్తి తల చితక తొక్కాలి. ఆ వ్యక్తిని ఓడించాలంటే ఆ పరమనరుడు, విశ్వనరుడు, లేకుంటే మహిమదేహదారుడు రక్త మాంసాలు కలిగిన వ్యక్తిగా జన్మించాలి. ఒకవేళ అవ్వమ్మగారు ఆ తప్పు చేయకపోతే ఆయన రక్త మాంసములు కలిగిన వ్యక్తిగా జన్మించడానికి అవసరత ఏముంది? రక్త మాంసములు కలిగిన వ్యక్తిగా ఆయన జన్మించకపోతే ఆ విశ్వలోకాల్లో ఉన్నవాళ్ళు ఎలాగూ దేవుని మహిమను తెలుసుకోగలుగుతారు? అవునా? ఆయన అక్కడే ఉన్నారు. ఆ అవ్వమ్మగారు మోసగించబడ్డం ఆయన చూస్తూనే ఉన్నారు. కానీ ఆ మోసగించబడే పరిస్థితులను ఆయన తాను ఎలాగున తనకు అనుకూలంగా, తన రాజ్య నిర్మాణానికి అనుకూలంగా మలుచుకోవాలో ఆయన ఆలోచిస్తూ 3:15లో ఆయన ప్రవచనం అప్పుడే చెప్పారు. చూడండి 3:15 ఆదికాండం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం. స్త్రీ సంతానము అంటే ఎవరు? గలతీ 4:4 యేసు ప్రభువా. నీ సంతానం అని సర్పాన్ని గురించి చెప్తున్నాడు కదా. సర్ప సంతానం ఎవరు? అపవాది కుమారుడు. ఇప్పుడు అపవాదిని చితకదొక్కాలంటే ఈయన రక్తమాంసములు కలిగిన వ్యక్తిగా రావాలి. ఎందుకు? ఈ విశ్వలోకాలన్నింటిలో రక్తమాంసాలు కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ మరణం, జీవులన్నిటికీ మరణం ఉన్నది. ఆయన ఇక్కడే ఆజ్ఞించాడు, ఏదైనా తోటలోనే ఆజ్ఞించాడు, ఈ పండు తిన్న దినమున నువ్వు చచ్చిపోతావు. మరి చచ్చిపోలేదే, దేవుడి మాట నెరవేరలేదు కదా అని అమాయక ప్రశ్న యథార్థంగా అడిగితే ఆయన అంటాడు, మన శరీరం ముడతలు పడుతుంది కదండి ఒక దశ వచ్చిన తర్వాత. ఎందుకు ముడతలు పడుతుంది? ఎందుకు ముడతలు పడుతుంది అంటే ఒక నిర్ణీత ఎదుగుదల తర్వాత అంతరంగ పురుషుడు తగ్గిపోవడం మొదలు. ఆ నిర్ణీత పురుషుడు
దినదినము అభివృద్ధి పొందినప్పుడు రక్త కణాలు ఒక 100 పుట్టినాయి అనుకోండి 10 చనిపోతాయి, 1000 పుట్టినాయి అనుకోండి 100 చనిపోతాయి. ఆ పరిణామ క్రమము సడన్ ఏజ్ వచ్చిన తర్వాత, అప్పుడు 1000 పుట్టినాయి అనుకోండి 3000 చచ్చిపోతాయి. అంటే పుట్టేవి తక్కువై చనిపోయేవి ఎక్కువ. అలా చనిపోతున్నాయంటే అర్థం ఏమిటి? శరీరం అంతరంగ పురుషుడు కృషించిపోతాడు. ఏదైనా తోటలో ఆదామవ్వలకు జరిగింది అదే. మరణము సంభవించింది, అది అంతరంగంలో వారి శరీరంలో జరుగుతున్నది. అక్షరార్థంగా వారు చనిపోవడానికి సిద్ధపరచబడ్డారు అని మనకు తెలియడానికి అప్పటి వరకు మరణము లేని భూమి మీద ప్రాతినిధ్య మరణంగా 2 జీవులను వధించి వాటి చర్మాలు తీసి వీళ్ళకు తొడిగారు. అది కూడా ఆదికాండంలోనే ఉంది కదా, 21:3-21. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించా అంటే చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. అంటే ప్రభు ఒక్కడే వచ్చాడా ఏదైనా తోటలోకి వాళ్ళ దగ్గరికి? ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఆజ్ఞని అతిక్రమించిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు ప్రభు ఒక్కరే వచ్చారా? వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. కాబట్టి చేయించి అంటే ఎవరికో చెప్పాడు, వాటిని వధించి చర్మం తీసి వీళ్ళకి చొక్కాయలు చేయమని చేయించారు. చొక్కాయలు వీళ్ళకి తొడిగించారు. అక్కడ నువ్వు మరణించుదు అనే దానికి ప్రాతినిధ్య మరణాన్ని అక్కడ బయట మనకు చూపించారు. వారి శరీరంలో జీవము నశించిపోవడం అప్పటి నుండి ప్రారంభం కదా. అందుకే ఆయన అంటారు, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారం ఏ పిల్లలు ఏదైనా తోటలో ఉన్నవాళ్ళైనా తర్వాత వచ్చిన వాళ్ళైనా మనందరము రక్తమాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, అక్కడే చాలా స్పష్టంగా చెప్పాడు, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయ. ఒకవేళ రక్తమాంసములో ఆయన పాలివాడు కాకపోతే, స్త్రీ సంతానంగా జన్మించకపోతే ఈ మనుషులకు రక్షణ వచ్చేదా? విశ్వలోకాల్లో దేవుని మహిమ పరిపూర్ణ స్థాయిలో ఉండేదా? ఉండదు. ఇప్పుడు ఆయన రక్తమాంసంలో పాలివాడు అవడం వల్లనే కదా శిలువ యజ్ఞం చేయగలిగింది. శిలువ యజ్ఞం చేస్తేనే కదా దేవునితో సమాధానం వచ్చింది. దేవునితో సమాధానం రావాలంటే శిలువ యజ్ఞం చేయాలి. శిలువ యజ్ఞం చేయాలంటే రక్తమాంసాలు కలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు చెప్పండి, అవ్వమ్మ గారు చేసిన పని కరెక్టా తప్ప? ఏమండి? ప్రభు సర్వాంతర్యామిగా సర్పం వచ్చి మాట్లాడుతుంటే వచ్చి పో అంటే పోదా? మరి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అయ్యగారు? వాళ్ళందరినీ దేవునితో సమాధానం. ఆ మాట చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఏమిటట? ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు కదా. పరలోకంలో ఉన్న వాటిని కూడా, అంటే పరలోకంలో ఉన్న వాటిని కూడా ఆయన ప్రేమించలేదా? ఆయన మార్గాలు అగమ్య గోచరాలండి. రోమపత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆయన గురించి మనం తెలుసుకోలేము. మన ఊహకు జ్ఞానానికి అందనంత గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. 33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యమంతో గంభీరము,
ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, అడుగుజాడలు పట్టణ శక్యములు. అవునా? ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలముగా పొందగలవాడేవాడు. ఆయన మూలమున్నాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్న యుగముల వరకు ఆయనకు మహిమ. ఇప్పుడు అవ్వమ్మ గారు స్త్రీ కదండి. నేను ఇలా అంటాను, ఆడవాళ్ళు బలహీనులు కాబట్టి అబద్ధం ఆడారు. ఆ అవమానం ఒకటి, ఆ నింద ఒకటి స్త్రీ మీద ఉంది కదండి. అందుకే ఆ ప్రభు ఆ స్త్రీని కనపరిచాడు. ఎలా? కన్యక గర్భవతి అయి కుమారుడు. దేవునికి స్తోత్రం చేద్దామా? అక్కడ అవమానంగా మనకు కనపడుతున్నది అవమానం కాదు, ఆయన ప్రణాళికలోని నెరవేర్పు కొరకు ఆమెను అక్కడ వాడుకున్నాడు. ఎవరైనా అమాయక చక్రవర్తులు అలాంటి వాళ్ళు ఎవరైనా తక్కువగా ఆలోచిస్తారేమో అని ఆమెనే గనపరిచి ఆవిడ్ని దేవదూతం చేయలేదు. అమ్మా నువ్వు ధన్యురాలు అన్నాడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో. జ్ఞాపకమైనా మీకు ఆ వచనం? మరి పురుషుడి గురించి ఆ మాట అనలేదే. 47వ వచనమా? 45 నుండి. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మినామె ధన్యురాలు. 42. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ఆమెను ధన్యురాలు అన్నారు. ధన్యురాలు ఆ ప్రభువుని గర్భంలో మోసి ఆయనను కని ఆయనకు పాలిచ్చి ఆయనను పెంచడం అసలు ఎంత అద్భుతమైన దృశ్యం అండి. స్త్రీకి ఆ ఘనత ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా తోటలో మనం నేర్చుకునే పాఠాలు అనేకం, 100 కంటే ఎక్కువ ఉంటాయి. నేను 3-4 చెప్తాను. మొదటిది ఏమిటి? ఆయన ప్రేమస్వరూపి. ఎవరిని ప్రేమిస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమించిన వారిని ప్రేమిస్తున్నారు, అతిక్రమించని వారిని కూడా ప్రేమిస్తున్నారు. అవునా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. భూమి మీద ఏదైనా తోటను సృష్టించి అందులో ఆదామును మొదటిగా నిర్మించాడు, ఆయనకు ఆజ్ఞను ఇచ్చాడు. ఆ తర్వాత స్త్రీకి తెలియదు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ యొక్క సంపూర్ణత. అయ్యగారు చెప్తేనే ఆమెకు తెలుసు. కాబట్టి స్త్రీ పురుషుని యొద్ద నేర్చుకునవలసిందే కానీ ఆమెను పరిపాలించడానికి నేను ఒప్పుకోను అంటాడు తిమోతి పత్రిక. దీని వెనుకున్నటువంటి ఒక పాఠం మనకు నేర్పడాలి. దానికి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు మనం చూస్తాం కదా. కాబట్టి ఒక పాఠం ఆయన దగ్గర మనం ఎలా లోబడాలి అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ నేర్పుతుంది. అలాగని స్త్రీ తక్కువ అని అర్థమా? కాదు. పరలోకం వెళ్ళినప్పుడు మనం అందరం కూడా సంపూర్ణ పురుషులమే అనే ఉంది, కానీ సంపూర్ణ స్త్రీలని లేదు. స్త్రీతత్వమైన పురుషతత్వమైన భూమి మీద ఒక దైవ కార్యం నెరవేర్చడం కొరకు అలాగ వాళ్ళని సృష్టించారు. కానీ ఇక్కడ మనమందరం ఆయన యొక్క వ్యక్తిత్వ లక్షణాలను స్వతంత్రించుకోవడంలో అందరం క్రీస్తు యొక్క పురుషత్వాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. అది మొదటి పాఠం. రెండవది, ఆయన అప్పగించిన పనులు నమ్మకంగా చేయాలి. ఏం అప్పగించాడు? సేద్యం చేయాలి. రెండవది కాలం. అన్ని విషయాల్లో అన్వయించుకోండి. ఇక అప్పగించిన పని సేద్యం చేయడం అంటే ఏమిటి? అన్నీ సరి చేసుకొని అప్పగించిన పనిలో నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉండడం, ఆశీర్వదించబడిన వ్యక్తి ఉంటావు. భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, యజమానులుగా, దాసులుగా. అక్కడ సేద్యం చేయడం అంటే ఏమిటి? అక్కడ అక్షరార్థమైన పొలం, ఇక్కడ భౌతికపరమైనటువంటి మన కుటుంబాలు. ఆ కుటుంబాల్లో సేద్యం చేయడం అంటే ఏమిటి? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు ఏవైతే మనకు కనపడుతున్నాయో వాటిని పెళ్ళగించి తీసుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చినట్లుగా మనం సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత కంచి వేసుకోవాలి. గత మాసంలో చెప్పిన వర్తమానం, రోదన చేయి స్త్రీలను పిలువనప్పుడు తమ బిడ్డలకు రోదన నేర్పండి. ఎందుకు రోదన? ఎందుకు ఏడవాలి? సేద్యం చేయడానికి, కంచి వేసుకోవడానికి. మూడవ పాఠం మనం నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే
సకలము సృష్టించిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు. ఆయన ఈ సృష్టిలో సకల జీవులకు వాటి వాటి సమయాల ప్రకారం ఆహారం పెడుతున్నాడు. వాటి జననము, వాటి మరణం ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు నీ జీవితకాలం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు మహా అయితే 120 ఏళ్ళు మోషే బతికినట్టు బతికితే నీకేం కావాలో ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినప్పుడు నీకేం కావాలో నీవు కావలసింది నువ్వు అడిగేదానికన్నా ఆయన నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయి. నీకు అప్పగించిన పని ఏమిటి? ఆయన నీతిని నెరవేరుస్తూ ఆయన రాజ్యాన్ని పెట్టడం, ఆ పని చేయడం. తర్వాత దేవుని పరిచర్యలో ఒకవేళ నువ్వు చేస్తున్న పని లోకం దృష్టిలో అది నిన్ను అవమానించేదిగా కనపడవచ్చు, కానీ నిన్ను నిన్ను ఆయన అవమానించే పరిస్థితుల్లో దేవుని పని కొరకు నిన్ను వాడుకున్నాడు అనుకోండి. యెషయాకి ఏం చెప్పాడు? మొల దగ్గర నుండి బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తిరగదు. ఎహెజ్కేలుకి ఏం చెప్పాడు? నీ పెళ్ళాన్ని చంపేస్తా, నువ్వు ఆడవద్దు, వెళ్ళి నా పని చేయాలి, దుఃఖ దినాలని ఇంటికాడ ఉండదు. చేశారు. హోషేయాకి ఏం చెప్పాడు? వ్యభిచారిని పెళ్లి చేసుకోమని. ఇవన్నీ ఏమిటి? ఛాయలు. ఆ ఛాయల్లో నుండి మనకు నేర్పే పాఠాలు ఏమిటి? ఆయన ఏం చేయమన్నాడో అది చేయి. క్వశ్చన్ చేయద్దు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. నీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. అద్భుతమైన నా దృష్టికి, మీ దృష్టికి ఎలా ఉందో నాకు తెలియదు. నాకు సంఘాలను గురించిన చింత చాలా కాలం నుండి ఉంది. అది ఎలాగంటే కుదురుబాటు రాందే ప్రభువు రాడు. కుదురుబాటు కొరకు నేనేం చేయాలి అని ఆలోచించినప్పుడు ఏ విషయాల్లో భిన్న స్వరాలు ఉన్నాయో ఆ విషయాల గురించి ముందు నేను నేర్చుకోవాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. 100% నేర్చుకున్నాను అని నేను చెప్పడం లేదు, కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాను. నా నోటీస్కి వచ్చిన ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ వెతుక్కుంటున్నా, నోట్ చేసుకుంటున్నా. ఆ విషయాల గురించి గత 2 సంవత్సరాల క్రితం ది ఇమ్మాన్యుయల్ బైబిల్ మినిస్ట్రీ జనరల్ బాడీ మీటింగ్లో వారు యేసుప్రభు వారి 2వ రాకడ గురించిన ఒక పుస్తకం ఇస్తున్నప్పుడు అది ప్రీ ట్రిబ్యులేషన్ గురించి వ్రాయబడింది. నేను ఆ బుక్ తీసుకుని, అయ్యా ఈ బుక్ ప్రీ ట్రిబ్యులేషన్ గురించి కదా చెప్తుంది, మరి సమాజంలో మిడిల్ ట్రిబ్యులేషన్ అని ఒక వాదన ఉంది, పోస్ట్ ట్రిబ్యులేషన్ అని ఇంకొక వాదన ఉన్నది. ఈ మూడిట్లో ఏది కరెక్ట్? మీరు నాకు చెప్పండి. దానికి మీటింగ్ పెడతారా? ఖర్చునే పెట్టుకుంటారు. బుక్ పబ్లిష్ చేస్తారా? మనీ నేను మీకు ఇస్తాను. నాకు ఆ సత్యం కావాలి అని నేను అడిగితే 3 సార్లు అడిగినా మాట్లాడలేదు, రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత ఇంకో సేవకుడు నా బాధ వేదన చూసి ఆయన 3 సార్లు అడుగుతుంటే మీరేంది నోరు మూసుకొని మౌనంగా ఉన్నారని గట్టిగా అడిగితే అప్పుడు లేచి మేము ప్రీ ట్రిబ్యులేషనే నమ్ముతాం, మా పెద్దవాళ్ళు మాకు అదే బోధించారు, మీరు కూడా అదే బోధించండి, మేము ఇంకోటి చెప్పం అనేసారు. ఇక నేనేం మాట్లాడలేదు, మౌనంగా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, భక్తులు, ఎన్నో వందల మందిని రక్షణలోకి నడిపిన వాళ్ళు, పరిశుద్ధులు, గొప్పవారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను బాప్తిస్మం పొందాను వ్యక్తి. మౌనంగా వచ్చేసాను. వచ్చిన తర్వాత 48 గంటల ప్రార్థనలు కండక్ట్ చేస్తూ ఈ టాపిక్స్ మీద కొందరు సేవకులు పిలిచి ఈ టాపిక్స్ వివరించి, దీనిలో ఇదిగో ఈ భక్తుడి అభిప్రాయం ఇది, ఆ భక్తుని అభిప్రాయం ఇది, ఆ భక్తుని అభిప్రాయం ఇది, వీటి కొరకు మనం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసిన తర్వాత మొదట్లో ఆ వచ్చిన వాళ్ళు కూడా దురుసుగా మాట్లాడేశారు, బల్ల కొట్టేసి కోపంగా మాట్లాడారు. వాళ్ళ కోపం తగినా కన్నా నీ ఆస్తి కొరకు నేనేమన్నా అడిగానా? నా ఆస్తి కొరకు నువ్వేమన్నా అడుగుతున్నావు? మన ఇద్దరి మధ్య కోపం ఎందుకు? సత్యం కొరకు కదా మనం. నువ్వెందుకు అంత బిగ్గరగా గట్టిగా బలసరిచి కేకలేసావంటే ఆయన సరెండర్ అయ్యాడు. ఆ తర్వాత మరలా మాట్లాడాడు. ఇట్లా 2 సంవత్సరాలు బట్టి నాకు హృదయంలో చాలా వేదన ఉంది. మీకు నవ్వుతున్న వ్యక్తిగానే నేను కనపడచ్చేమో, లేకుంటే పనులు చేసుకున్న వ్యక్తికి కనపడచ్చు, కానీ నాకు వేదన కూడా. దీనికి సాక్ష్యం నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో ఎప్పుడు నాకు చాలా టైం ఇస్తారు, వాళ్ళు నిన్న నాకు టైం ఇవ్వాల. ప్రభుని స్తుతించా, ప్రభా ఇక్కడ ఒంటరిగా ఉండడానికి చాలా అలసిపోయి ఉన్నాను. అంతకుముందు 3 రోజులు నాకు నిద్ర లేదు. అక్కడ కూడా నిన్న చాలా అలసిపోయి ఉన్నాను. స్తుతిస్తూ కూర్చున్నాను. అంతా అయిపోయినాక రాత్రి 10 గంటలకి ఆ మీటింగ్స్ కండక్ట్ చేసే వ్యక్తి వచ్చారు, ప్రభు కుమార్ గారు. వచ్చాయా నీ గురించి నాకు 2 దర్శనాలు వచ్చాయి. ఒకటి, నువ్వు చాలా దిగులుగా కూర్చున్నావు. ప్రభు చెప్తున్నాడు, విజయకుమార్ దిగులుగా ఉన్నాడు,
నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు అని. నేను లక్ష్య పెట్టలా, పట్టించుకోవాలా. ఎందుకంటే వేరు వేరు కారణాలు పట్టించుకోలేదు. ఆ తర్వాత 10 రోజులకి మరలా ఇంకొక దర్శనం. నేను, ఇజ్రాయెల్ గారు, ఇంకో సేవకుడు, ముగ్గురం ఉన్నాం. ఆయన ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, విజయ్ కుమార్ దిగులుగా ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి. ప్రభు స్వరం ఏంటి ప్రభు 2 సార్లు 10 దినాల్లో ఇలాగ మాట్లాడారు అని చెప్పి నేను ఆలోచించాను. ఆ తర్వాత వేరే సేవకులు కూడా చెప్పారంట, తర్వాత తెలిసింది. నన్ను అడిగారు రాత్రి 10:30 తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత. అడిగి చెప్పి ఏం దిగులు అంటే, నాకేం దిగులు లేదు. 30 లక్షల రూపాయలు అప్పు ఉన్న రోజు నేను దిగులు పడలేదు. నా భార్యకి ఈ ప్రాబ్లం, ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్, ఏ రోజు నేను దిగులు పడలా. ప్రభుని స్తుతించాను. నా దిగులు ఇది. 2 ఏళ్ల బట్టి నేను సార్వత్రిక సంఘంలో సిద్ధాంతపరమైన విషయాలు ఏకత్వం కొరకు నేను అడుగుతున్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగని మీ విశ్వాసాలకు వ్యతిరేకంగా నేను స్టేజ్ మీద చెప్పలేదు. ఎందుకనంటే మీరు ఇంకా ఆ పరిణతిలోకి రాలా. నేను చెప్తే గలిబిలో అవుతుంది. కానీ మీ దగ్గరే నేను మొత్తుకుంటున్నా, నీతో కూడా నేను మాట్లాడాను, నువ్వు కూడా పట్టించుకోలేదు అంటే నిజమేనయ్యా, నేను పట్టించుకోలేదు. ప్రభు చెప్పారు, మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? నేనేమంటున్నానంటే, నేను ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకున్నాను. ఆయన నా అవసరతలన్నీ ఆయన చూస్తాను. నేను చేయగలిగిన పని ఏంటి? అప్పగించిన ఆత్మలకు అవసరమైన ఆహారాన్ని అందించడం. ఇది సంఘంలో చేసే పని. సార్వత్రిక సంఘంలో నేను చేసే పని ఏమిటి? చేయగలిగిన పని ఏమిటి? సిద్ధాంతపరమైన ఐక్యత కొరకు వేదన కలిగి ఉండడం, పని చేయడం. ఆ విషయంలో ప్రభువు వాళ్ళని రేపారు. దాని కొరకు ప్రార్థన చేయాలి. అది మీకు అప్పగించిన పని. అక్కడ పాడైపోతుంది ఆ పొలాలు. ఒక్కొక్కళ్ళు 500-600 మంది విశ్వాసులు ఉండే సంఘం అది. 3-4 సంఘాలు ఉన్నాయి ఆ సేవకులు. అలాంటి పెద్ద సేవలు చిన్నప్పటి నుండి దేవుని పనులు. అలాంటి పెద్ద సేవకులు కూడా సిద్ధాంతపరమైన విషయాల్లో స్పష్టత లేకుండా వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్ని 100 మంది దారి తగ్గిపోతారండి. సంపూర్ణ పరలోకం వెళ్ళారని నేను అంటున్నా, సంపూర్ణతలోనికి రారు అని నేను అంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. మీటింగ్ పెట్టడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మీకు సుమారుగా. ఏ ఒక్కరైనా ఈ టాపిక్ ఎత్తుతున్నారా? రాకడ గురించి చెప్తున్నారా? ఎంతసేపు ఆశీర్వాదం, ప్రాస్పరిటీ గాస్పెల్. ఇది నువ్వేనా చెప్పేది? వేరు మతాల వాళ్ళు చెప్పడం లేదా? నా హృదయంలో ఉన్నదంతా చెప్పారు. నిజమేనని ఆయన ఒప్పుకున్నారు, మాట్లాడతానని ఇష్టపడ్డారు. నా వర్తమాన సారాంశం ఏమిటి అంటే, దేవుడు మనల్ని సేద్యపరచడానికి, కావిలి కాయడానికి. అది నువ్వు ఒక గృహిణిగా, ఒక తల్లిగా ఉంటే నీ కుటుంబాన్ని కావిలి కాయ. నీ కుటుంబంలో దేవుని ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు ఏమున్నాయో వాటిని సేద్యపరచు. దేవునికి అనుకూలమైనదిగా ఆ హృదయాలు, ఆ మట్టిలో రాళ్ళు ఉన్నాయా, తీసిపడే. ముళ్ళకంపల కింద మట్టి ఉందా, ముళ్ళకంపలు తీసేయండి. త్రోవను పక్కపడే విత్తనాలు వంటి కఠినమైన హృదయం ఉందా, బీడైన పొలాల కొరకు ఏడవండి, దున్నండి వాటిని. అలాగూ మనల్ని మనం కట్టుకున్నప్పుడు, మనకు అప్పగించిన ఆ పనులు చేస్తే, మనకేది కావాలో అది ఆయనకు తెలుసు. ఆ పనులు మీరు చేస్తున్నప్పుడు అప్పుడు పిలుస్తాడు దేవుడు మిమ్మల్ని సేవకు. మీరు దేవుని పని చేయకుండా, మొన్నెవరో చెప్పారు నాకు తెలిసిన వ్యక్తి, దేవుని పని చేయాలని ఆయనకి 1 లక్ష పైన 2 లక్షలు ఏమో ఉంటుంది జీతం. అంత జీతం ఉన్నాయన మంచి ఉద్దేశమే, కానీ సరైన గైడెన్స్ లేదని నా అభిప్రాయం. ఆ జాబ్ రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చొని నేను ప్రభు పని కొరకు సిద్ధపడాలని ఇంట్లో ప్రాణం చేస్తున్నాడు. నాకు అది చాలా బాధ, దుఃఖం అనిపించింది. అప్పగించిన పని చేస్తూ దేవుని పని చేసినప్పుడు కదా అండి, అది వదిలేసి వచ్చి కూర్చుంటే కాదు. అందులో వాళ్ళు ఉన్న సహవాసం కూడా దేవుని చేత ప్రకారం జరగట్లేదు. ఆ సహవాసంలో అంతకుముందు నేను వాళ్ళకి చెప్పుకున్న రుజువులతో సహా ఒప్పుకున్నారు. అక్కడే ఉండి మారుమనసు పొందకుండా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా? వాళ్ళని తక్కువ చేయాలి, నన్ను ఎక్కువ చేసుకోవాలైనా కాదు, లేఖనాన్ని చూడమని చెప్తున్నా, దేవుని స్వరాన్ని వినాలి అని చెప్తున్నా. నేను ఆ సత్యము స్వయంగా నేను స్వతంత్రించుకోబట్టే నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను.
ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు నా ఎదురుగా చాలా మంచిగా మాట్లాడతారు, నా వెనక చాలా తక్కువగా మాట్లాడతారు నాకు తెలిసిన చుట్టూ ఉన్న వాళ్ళు, మినిస్ట్రీలో వాళ్ళు. ఏ రోజు నేను లక్ష్య పెట్టను, ఒంటరిగా ఉంటాను, పక్కనే మంచం ఇచ్చినా మంచం మీద పడుకొని చాప వేసుకొని చాప మీద పడుకుంటాను, నా టైంకి వెళ్తాను, వాక్యం చెప్తాను, వచ్చేస్తాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఎందుకు పిలిచాడో నాకు తెలియాలి, నేను ఆ పని చేయాలి. నిన్ను ఎందుకు పిలిచాడో నీకు ఆ పని తెలియాలి, ఆ పని చేయాలి. నువ్వు ఆ పని చేసినప్పుడు నీ అవసరం దేవుని మహిమలో తీర్చు. ఆ వ్యక్తిగా నిన్ను నువ్వు కట్టుకోవాలన్నా, కుటుంబంగా నిన్ను నువ్వు కట్టుకోవాలన్నా, దేవుని సంఘాన్ని కట్టాలన్న ఇదే సూత్రం. ఏదైనా తోటలో మనకు నేర్పే పాఠాలు ఒక 3-4 చెప్పారు. 3-4 చెప్పారు. ఆయన ప్రేమిస్తున్నారు నేను మంచిగున్నప్పుడు లేనప్పుడు. రెండవది ఆయన నా గురించి సమస్తం ఎరుగని వాడు, నాకు ఏది కావాలో అది ఆయనకు తెలుసు, తగిన టైంలో ఇస్తాడు. మూడవది మరి నేనేం చేయాలంటే నాకు ఏ పని అప్పగించాడో ఆ పని మాత్రమే నేను నమ్మకంగా చేయాలి. ఆ క్రమంలో నన్ను వ్యతిరేకించే శక్తులు అనేకం ఉన్నాయి. కొన్నిసార్లు నేను ఫెయిల్ అవుతాను, కొన్నిసార్లు నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాను. మరి సర్వాంతర్యామి అయినోడు, నన్ను ప్రేమించినోడు నేను పాపంలో పడిపోతుంటే నన్ను ఎందుకు ఆపడం లేదు? ఆ పతనమైన స్థితిని కూడా దేవుని రాజ్య నిర్మాణం కొరకు వాడుకుంటున్నాడు. అలాగని నేను తప్పులు చేస్తూ పొమ్మని చెప్తున్నానా? లేదు, దేవుని భయం కలిగి బ్రతకమని చెప్తున్నాను. నువ్వు దేవుని భయం కలిగి బ్రతుకుతున్నప్పుడు, తప్పు చేసినప్పుడు నువ్వు పశ్చాత్తాపం ఏడుస్తావు, విలవెల్లాడిపోతావు, దేవుని సన్నిధిలో ప్రలాపిస్తావు. అయ్యో ప్రభా, నేను ఇలా ఉండకూడదు, నా కొరకు ప్రాణం పెట్టావు, నేను ఇట్లాగ తెలిసి తప్పు చేస్తున్నా, తెలియక తప్పు చేస్తున్నా, నన్ను దానిలో విడిపించేయ, నేను అలా ఉండద్దు, నేను ఎందుకొరకు పిలువబడ్డా, అందుకు రోదన చేయాలి, అందుకు ప్రభువుకి అప్పగించుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని మన ద్వారా జరిగిస్తాడు. అప్పుడు మనం చేసే ప్రార్థన, అయ్యా నువ్వు నన్ను తీసుకుపోవాలంటే నీకు ఒక కండిషన్. ఆయన మనకు కండిషన్ కాదు, మనంతా రివర్స్. దేవుడి కండిషన్. ఏంటా కండిషను? నా కొరకు నువ్వు ఏ పనులు చెప్పావో అవన్నీ నేను కంప్లీట్ చేయాలి. చేత కాదా నాకు? నేర్చుకుంటాను. సమయం సరిపోదా? ఆయుష్ నేను మాత్రం కంప్లీట్గా. నేను నీ కొడుకుని ఆడికొచ్చి సిగ్గుతో తల ఉంచుకోవాలా? నాకు కాదు, నీకే అవమానం. నేను అట్లా ఉండను. నేనైతే ఏది భయంతో భక్తి చేస్తూ నువ్వు సన్నిధి వదిలిపెట్టి తిరుగుతూ ఇట్లాంటి తిక్కల మాటలు మాట్లాడితే ఆయన చెవిని కూడా ఆ మాటలు లక్ష్య పెట్టాడు. కాబట్టి ప్రతి అప్లికేషన్కి ఒక కండిషన్ ఉంటుంది. అవి చూసుకొని దైవభక్తి చేయాలి. అలాగూ మనల్ని మనం కట్టుకుందాం. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేయండి. ఒకరు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ కుటుంబం ఆశపడుతుంది, నా కుటుంబంలోని పిల్లలు దేవుని పని చేయాలి. దేవుని పని చేయాలంటే ఏం చేయాలో లేఖనాల్లో నుండి ఏదైనా తోటలోని పాఠాలు మనం నేర్చుకున్నాం. అలాగే ప్రభువుకి అప్పగించుకుందాం. రండి, దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఒకరి బిడ్డరు